వెల్కమ్ బ్యాక్. హెచ్ఎంటీవీ ఆర్గానిక్ మేళాలోని పలు స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రైతుల నుంచి నేరుగా సేకరించి సేంద్రియ పద్ధతిలో పండించిన వాటిని ఇక్కడ స్టాల్స్ లో అందుబాటులో ఉంచుతున్నారు. ప్రజలకు ఆర్గానిక్ ఫుడ్స్ పై అవగాహన పెరిగి మిల్లెట్స్ వాడకం పెరుగుతుందన్నారు స్టాల్ నిర్వాహకులు. మిల్లెట్ ఫుడ్ తీసుకోవడం ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా హ్యాపీగా ఉండొచ్చని చెప్తున్నారు. వేముల వీరేశం సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. గౌరవనీయులు ప్లీజ్ సార్. హెచ్ఎంటీవీ వారు ఆర్గానిక్ పంటల మీద అవగాహన పెంచడం కోసం హైదరాబాద్ నడిబొడ్డు మీద ఇన్ని స్టాళ్లను ఏర్పాటు చేసి ఆర్గానిక్ వైపు ప్రజల్ని ఆలోచింపజేస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా హెచ్ఎంటీవీ యాజమాన్యానికి హెచ్ఎంటీవీ రిపోర్టర్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుకొని పట్టణ ప్రాంతాల వరకు ఏ పంటలు పండించినా పెస్టిసైడ్స్ లేకుండా, పురుగుల మందులు లేకుండా, మందుల వినియోగం లేకుండా పంటలు పండించలేనటువంటి ఒక పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉంది. దీని నుంచి అనారోగ్యాల బారిన పడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఏ ఫుడ్ తీసుకున్నా, ఏ కూరగాయలు తీసుకున్నా, ఏ పంటలు తీసుకున్నా దాంట్లో నేచురల్గా వచ్చేటువంటి సంఖ్య మన కనుచూపు మేరకు కూడా కనిపిస్తలేదు. కాబట్టి ఆ నేచురాలిటీని బతికించాలి, కాపాడుకోవాలి. అదే ఆరోగ్యం, అదే మనిషికి శ్రీరామ రక్ష, సమాజానికి మంచి మేలు చేసేటువంటిదని చెప్పేసి ఆ అవగాహన కోసం ఇంత పెద్ద స్టాల్స్ని ఏర్పాటు చేసి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు హెచ్ఎంటీవీ వాళ్ళకు మరొకసారి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, నా ఒక సూచన కూడా ఏంటంటే హెచ్ఎంటీవీ వాళ్ళకు ఆర్గానిక్ పండిస్తే తక్కువ దిగుబడి వస్తుంది, లాభాలు రావు అనేటువంటి ఒక అపోహ ప్రజల్లో ఉన్నది. దాన్ని తొలగిస్తే ఎక్కువ మంది ఆర్గానిక్ పంటల వైపు ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అవగాహన కల్పించేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా హెచ్ఎంటీవీ ద్వారా చేయాలని రిక్వెస్ట్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎంటీవీ ఎండి గారికి అట్లాగే అశోక్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.